అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. జిల్లేలముడి ప్రస్తావన వచ్చినప్పుడంతా నాకు ఆలోచనలో నాకు ముఖ్యంగా 3 సగం ఘటనలు బాగా హత్తుకున్నాయి. నాకు ఆనందాన్ని ఇచ్చే, అనుభవాన్ని ఇచ్చినట్టు. సర్వం జ్ఞానమయం. ఒక తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో అడిగే వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు ఉంటారు. అడిగేవాడికి అడిగితే సరిపోతుంది, అడగని వాడికి అవసరాలు లేకుండా ఉంటాయా? కానీ వాడికి ఏం అవసరం చూడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదే కదా. సర్వం జ్ఞానమయం. కానీ ఒక్కోసారి వీక్నెస్ వల్ల ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ ఆకలి అంటే అనుకున్న 2-3 నిమిషాలకంతా నాకు అమ్మ ఎవరో దగ్గర పంపించేది. అమ్మ పలికిన మాటలు నిత్య సత్యాల బోధలు. అమ్మ చెప్పిన నేనైనా నేనుగా మీకు అనిపించిందా? చెట్టు, గుట్ట, పుణ్య, కోతులు గుంపు, పక్షులు ఇవన్నీ కూడా తాదాత్మ్యం చెందాయి. ఒకటే అనేకమైనది నేను నేనైనా నేనుగా. పూర్తిగా ప్రపంచం గురించి అవగాహన మారిపోయింది, పూర్తిగా భావన పోయి ఆ దృష్టి మారిపోయింది. నాకు తెలిసిన జ్ఞానం సరైంది. ఆ దైవత్వం. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని పొగిడితే ఎట్లా ఉంటుంది మనసు? యథార్థంగా చెప్పండి, క్షణం అనిపిస్తుంది, తర్వాత అంతే కదా. సర్వం మాతృమయం. చిన్నప్పటి నుంచి సత్యజ్ఞాన సంఘంలో ఆ బ్యాక్గ్రౌండ్ కలవారు. ఇప్పుడు ఈ అవతారాలు, జ్ఞానము, జ్ఞానులు, సిద్ధులు వీటి గురించి మీరు నమ్ముతారా? అవతారాల గురించి మేము నమ్ము. సృష్టంటేనే మాతృత్వం. నీ ఉద్యోగరీత్యా నేను విద్యానగర్ పంపిస్తున్నాను, నువ్వు ఇక్కడ వాడివే, నువ్వు ఎప్పుడు ఇక్కడ వాడే, గుర్తుపెట్టుకో. శబ్దం మూలం ఒకటే. సడన్ గా లేచి కూర్చొని పడుకున్నమ్మ నీ అంత తేలుస్తాను రా. నిన్ను నీవు గుర్తించితే సర్వం గుర్తిస్తావురా. మాకాని చంద్రమోహన్ గారు, వీరు బాకాటలో చాలా కాలం విద్యా సంస్థల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు. గత 38 సంవత్సరాలుగా అమ్మను దర్శించి అమ్మ ప్రేమ వాత్సల్యాన్ని చూరగొన్న సోదరులు. వీరికి అనేక ఆధ్యాత్మిక అనుభూతులు, అనుభవాలు కలిగి ఉన్నవారు. వీరితో ఈనాడు అమ్మతో మా అనుభవాల శీర్షికన జరుగుతున్న కార్యక్రమంలో వీరి అనుభవాలు తెలుసుకునేందుకు గాను ఈరోజు వీరిని కలిసాం. వారి అనుభవాలు తెలుసుకోబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి తెలియపరచవలసిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. నమస్కారం చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు, మొదటగా మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీరు అమ్మ దర్శనం చేసుకోముందు ఉన్న మీ పరిస్థితి గురించి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కాస్త మాకు వివరించండి. మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంతమంది? మీ భార్య, పిల్లలు ఎంతమంది? మా స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి. మా నాన్నగారి పేరు మాకాని రామయ్య, అమ్మగారి పేరు అమ్మన్నమ్మ. మేము మొత్తం 11 మంది సంతానం. దాంట్లో 6 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు. అబ్బాయిలో నేను 3వ వాడిని. చదువు అన్నీ కూడా వెంకటగిరిలోనే జరిగింది. తర్వాత నా భార్య, 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మీ భార్య పేరు ప్రభావతి. పిల్లల పేరండి? అనసూయేశ్వర్, అనసూయ దీక్ష. ఈ అనసూయ దీక్ష అనేది కూడా అమ్మ 4 పెళ్లి కాకముందే నిర్ణయించబడిన పేరు అది. ఓహో. మీరు అమ్మ దగ్గర జిల్లెముడి మొట్టమొదటిసారి మీకు అమ్మని గురించి ఎట్లా తెలిసింది? మరి అప్పుడు దర్శనం ఇప్పుడు ఎట్లా అయింది? మీ వయస్సు సుమారుగా ఎంత ఉంటుంది అప్పుడు? 22-23 సంవత్సరాలు. అప్పుడు బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న సందర్భంలో అప్పుడు ఎక్కువగా నేను
సత్సంగాలకు వెళ్ళేవాడిని. సత్యాన్వేషణ సంఘం అని పెంచలే గారు దాని ప్రెసిడెంట్ అధ్యక్షులు. వారితో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉన్నది. వారి దేవురండి వెంకటగిరిలోనే సత్యాన్వేషణ సంఘం అని పెట్టుకొని ఆయన అనేక సత్సంగాలు ఏర్పాటు చేస్తూ నిరంతరం ఈ విచారణ మార్గంలో ఉండేవాళ్ళు. వాళ్ళతో నాకు ఎక్కువ చాలా సన్నిహిత సంబంధాలు ఉండేటివి. తర్వాత ఒక సందర్భంలో అసలు ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మొదలైంది నాలో. అంటే మీకు 20 సంవత్సరాల ముందు నుంచే మీకు ఆధ్యాత్మిక చింతన మొదలైంది. బాగుంది. దాంట్లో అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా బాగుంది అనుకున్నప్పుడు పెంచలయ్య గారు తెలియటం వల్ల, ఆయనతో ఉన్న పరిచయం వల్ల ఆయన యొక్క సహాయం తీసుకున్నాను. ఆయన అనేక విషయాలు ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, ఆయన పరిశీలనలో కనుక్కున్న విషయాలు, అనేక మహాత్ములు లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు పీఠాధిపతులతో ఆయన సంభాషణ ఈ విషయాలు అన్నీ కూడా నాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పటంలో అనేక విషయాల్లో ఒక తత్వ విచారణ మార్గము నాకు విశేషంగా ఆకర్షించింది. సార్ ఇది చాలా చాలా నాకు బాగుంది, ఇది ఏ ఉపనిషత్తులో ఉంది ఈ తత్వ విచారణ ఇదంటే, అది కాదురా జిల్లేలమూడి అమ్మ అని ఒక ఆమె ఉన్నారు, ఆమె చెప్పారు అని చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఆ తత్వ విచారణ అంటే దాంట్లో ఏమి చెప్పింది మీకు చెప్పారు? ఆయన అమ్మ ఏం చెప్పిందని చెప్పారు? నేను చదువుకున్న రోజుల్లో నేను ఒకే ఒక గుడికి వెళ్ళేవాడిని ఎక్కువగా. అది ఆంజనేయ స్వామి గుడికి తరచూ వారానికి వీలున్నప్పుడంతా వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. వెంకటగిరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వీలైనంత వరకు ఎక్కువగా ఆయన దగ్గరకు రోజు వెళ్ళి ఒక దర్శనం చేసుకొచ్చేవాడిని. అదొక అలవాటు ఉండేది. కానీ తత్వచింతన గురించి నాకు తెలిసేది కాదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక అనేక రకమైన ఆలోచనలు, ప్రపంచంలో అద్భుతమైన సబ్జెక్ట్ ఒక తత్వజ్ఞానమే అనేంటి ఒక అభిప్రాయం కలిగింది నాకు. దాని మించిన సబ్జెక్ట్ లేదేమో అనిపించింది. అందుకని ఆ సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవాలనే తపన మొదలైంది పెంచలయ్య గారి సాంగత్యంలో. అక్కడి నుంచి మొదలుపెట్టి అసలు తత్వం అంటే ఏంది ఎన్ని అని చెప్పేసరికి ఆయన అనేక రకాల తత్వం చెప్పారు. ఒకటి కాదు, మన ఇండియన్ ఫిలాసఫీలో ఒక మార్గం వైపు చెప్పలే, అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. సో ఇవన్నీ ఆల్రెడీ పరిశీలించిన వ్యక్తిగా ఆయన నాకు నా యొక్క శ్రమని తగ్గించాడు. ఆయన ఎక్కువగా మీరు చదవకుండా దాంట్లో సారాంశాన్ని మీకు తెలియజేసి నాకు దానికి ఒక మా ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఆయన నాకు నిలిచారు. మీరు 1974లో అమ్మని జిల్లెడమూడి అమ్మని డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారి ఇంట్లో నెల్లూరులో పెంచలయ్య గారి ప్రోత్సాహంతో ఆయనతో పాటు దర్శనం చేసుకున్నారు. మీరు మొట్టమొదటిసారి అమ్మని చూసినప్పుడు మీకు కలిగిన భావాలు ఏంటి? మేము ఆ రోజు ఇద్దరం పెంచలయ్య గారు నేను డాక్టర్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ పూజ జరుగుతున్నది. అమ్మ లోపల హాల్లో కూర్చున్నారు. పూజ టైంలో అందరూ హాలు వరండా రోడ్డు వరకు కూడా ఫుల్ అయిపోయినారు జనాలు. మేము రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉన్నాం. మేము వెళ్ళిన ఒక 5 నిమిషాలకంతా అమ్మ మా వైపు చేయి చూపించి పక్కన ఒక భక్తుడిని వాళ్ళని లోపల పిలిచారని చూపించారు, చేయి సైకి చూపించారు. ఎప్పుడైతే అమ్మ మమ్మల్ని చూపించారు అందరూ మాకు దారి ఇచ్చేశారు. వెళ్ళి లోపలికి పోయి ఫస్ట్ అమ్మని చూస్తానే అమ్మ నా వైపు చూసింది, అమ్మ నా వైపు చూసింది, నవ్వారు. నేను కొత్త అని అనిపించాలి అమ్మని చూసినప్పుడు. ఇవి చాలా కాలం మనకు తెలుసు అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఆ రోజు చూసినట్టు అనిపించలే. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం వేసిందంటే ఊహించుకున్నాను నేను అప్పుడు అమ్మని చూడాలని. అమ్మని చూస్తుంటే ఇవి మనకు తెలిసినవే అనిపించింది. అట్లా ఫస్ట్ దర్శనంలోనే అమ్మతో కొత్తగా ఈరోజు చూసినట్టు అనిపించలే. చాలా అమ్మతో అనుబంధం ఉందేమో అనిపించింది. మీరు కానీ అమ్మ కానీ మీతో సంభాషణ ఏమైనా జరిగిందా మీ మధ్య? ఆ పూజ అయినాక లోపలికి వెళ్తే అమ్మ లోపలికి వెళ్ళినాక ఇంకో పెంచలయ్య గారు ఆయన పక్కన ఒక పొడవటి అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళని లోపలికి పంపించని అన్నారు. అప్పుడు వెళ్ళి కూర్చున్నాం. లోపలికి వెళ్ళి మా అమ్మ రమ్మంటని వెళ్ళాం. మీ ఇద్దరం వెళ్ళి అందులో కొంచెం దూరంగా ఒక అమ్మ మంచం మీద కూర్చోన్నారు. నేను కొంచెం దూరంగా వెళ్ళి కూర్చున్నా. ఆ అమ్మ సైగ చేశారు, రమ్మని చేతి ఇటు రమ్మన్నారు. దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తే నా దగ్గర తీసుకొని తల నిముడుతూ ఒళ్ళో తల పెట్టుకొని నిముడుతూ చాలాసేపు ఉన్నారు. ఓహో ఓహో ఫస్ట్ దర్శనంలోనే మీకు పెద్దగా సంభాషణ చేయబోయినా అమ్మ మిమ్మల్ని ఆ రకంగా దగ్గర తీసుకుని తన ఒళ్ళో మీ తల పెట్టారు. చాలా సంతోషం. మీరు మొదటిసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు అమ్మను చూసే అవకాశం కలిగింది?
అంటే అక్కడి నుంచి ఆ రోజు నుంచి ప్రతి శనివారం వెళ్ళేవాళ్ళం, ఆదివారం అంతా అక్కడ ఉండి వెంకటగిరికి వచ్చేవాళ్ళం. అట్లా వారం వారం వెళ్తూ ఒకరోజు అమ్మని పెంచలే గారు వెంకటగిరికి ఆహ్వానించారు. అది 20వ తేదీ ఆగస్టు 20వ తేదీ 1974 అమ్మ ఒకరోజు వెంకటగిరికి వచ్చారు. వచ్చి వెంకటగిరి ప్రజలకి దర్శనం ఇచ్చారు. ఆ సందర్భంలో అమ్మ ఒకరోజు మా ఇంట్లోనే ఉన్నారు. అంటే మీ సొంత ఇంట్లో ఉన్నారు. చాలా అదృష్టవంతులు. తర్వాత మీరు యాక్చువల్గా జిల్లెళ్ళమూడిలో అమ్మ సేవ చాలా కాలం చేసుకున్నారని, చాలా సన్నిహితంగా అక్కడ కార్యక్రమాల్లో అమ్మ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని అని విన్నాము. వాటి గురించి కాస్త మీరు ఏ సంవత్సరంలో మీరు వెళ్ళారు, అక్కడ ఏమేమి నిర్వహించారు, అమ్మతో ఏ రకమైన సంభాషణలు చేశారు, అమ్మ మీకు ఇచ్చిన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరు పొందిన అనుభూతులు కానీ గైడెన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి వివరించండి. 1975 బీపీఈడి ప్రొఫెషనల్ కోర్సు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సు పూర్తి చేసుకొని 1975 మే 2వ తేదీ జిల్లెళ్ళమూడి చేరాను. అమ్మ కళ్యాణోత్సవం చూడాలని కోరికతో తర్వాత ఆ 2-3 రోజులు ఉండి 5వ తేదీ అమ్మ ఫంక్షన్ అయిపోయిన కళ్యాణోత్సవం చూసుకున్నాక నెక్స్ట్ డే ఇంకా వెంకటగిరి బయలుదేరుతాం అనేటువంటి ఆలోచనతో అమ్మతో మాట చెప్పి బయలుదేరాలని వచ్చాను అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గర కుంకుమ పెట్టించుకొని బయలుదేరాలని. అప్పుడు పక్కన రామకృష్ణ అన్నయ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు అమ్మ నాన్న ఏం తొందర, ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా, తర్వాత చూస్తాలే ఉన్నానా అన్నారు. తర్వాత సరే అమ్మ అట్లాగే అని చెప్పి కిందకు వచ్చాను. నేను వచ్చిన కొంతసేపటికంతా రామకృష్ణ మన అన్నపూర్ణ షెడ్ దగ్గర నేను నిలబడి ఉంటే నా దగ్గరకు వచ్చి చంద్ర నీ భవిష్యత్ కార్యక్రమం ఇంట్లో వెంటనే జాబ్ ఉందా, చేస్తావా అని అడిగారు. లేదన్నయ్య ఎగ్జామ్స్ రాశాను, ఇంకా రిజల్ట్స్ రావాలా, జాబ్కి నాకేం ఇబ్బంది లేదు, ఇది ఎవరైనా ఇస్తారనే నమ్మకం ఉంది, కానీ ప్రస్తుతానికి ఏం లేదన్న. అటైతే నీకు అవకాశం ఉంటే ఉండొచ్చు కదా ఇక్కడే అన్నారు. ఆ మాట ఉంటేనే నాకు బాధేసింది, ఎందుకంటే ఆ ఆలోచన నాకు రాలేదని. వెంటనే నేను 2 నిమిషాల్లో అమ్మ మనం ప్రత్యేకించి పిలవకపోయినా మా ఇంటికి వచ్చారు, 1 డే ఉండారు కనుక 1 ఇయర్ ఇక్కడే ఉండి ఆ 1 ఇయర్ తర్వాతే ప్రయత్నం చేస్తాం జాబ్కి, ఇప్పుడే తొందర ఏం లేదు జాబ్ చేయటంలో, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఏం లేవు. మా నాన్నగారు వెంకటగిరి రాజా గారి దగ్గర దివాన్జీకి పనిచేస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. నాకు కొంత స్వతంత్రం కూడా ఉంది, ఉండటంలో వాళ్ళకే ఇబ్బంది లేదు ఇక్కడ ఉండడం వల్ల అని ఆలోచనతో అప్పుడప్పుడు 2 నిమిషాలు నేనే ఫైనల్ డెసిషన్ తీసుకొని అన్నయ్య ఒక 1 ఇయర్ ఇక్కడే ఉంటాను, అమ్మ సేవలో ఉండి తర్వాత ప్రయత్నం చేస్తాను, మీరు అవకాశం ఇస్తే అని అడిగాను. ఆ తర్వాత 1 గంటకంతా అమ్మ దగ్గర నుంచి పిలిపి వచ్చింది. అమ్మ చంద్ర అమ్మ రమ్మంటున్నారు అన్నారు ఎవరు. సరే వెళ్ళాం, పైకి వెళ్తానే అమ్మ కూర్చున్నానా అని చెప్పి దగ్గర కూర్చున్నాక వెంటనే ఆఫీసులో మేనేజర్గా ఉన్న కామేశ్వరరావు గారు అన్నయ్యని పిలిపించారు. ఆయన పైకి వచ్చారు. మంత్రిపగడ కామేశ్వరరావు గారు ఆఫీసులో అప్పుడు మేనేజర్గా ఉన్నారు, ఆయన పిలిపించారు. ఆయన వచ్చి నాకు కూర్చున్నాక నాన్న ఆ కీస్ నీ దగ్గర ఉన్న కీస్ వాడికి ఇచ్చే అన్నారు. ఆయన అమ్మ చెప్పడమే ఆలస్యం అన్నట్టు ఆయన తీసి నా చేతిలో పెట్టేస్తారు. అంటే మిమ్మల్ని మీరు బయలుదేరి వెళ్తారంటే కొంతసేపు ఉండొచ్చు కదా అంటాం, వెంటనే రామకృష్ణ గారు కాసేపు ఉందా అడగటం, వెంటనే కేసు కూడా ఇవ్వటం అయిపోయింది, చక్కచక్క జరిగిపోయాన్ని. నాకు అర్థం కాలే. కేసు అంటేనే అమ్మ వైపు చూస్తాను. అమ్మ ఇటన్నా అమ్మ ఏంటమ్మా అన్న. నాన్న ఈరోజు నుంచి నువ్వు ఆఫీస్ చూసుకో, మీరు కొత్త కనుక అన్నయ్య సలహా అలా సలహా తీసుకొని నువ్వు ఆఫీస్ నువ్వు చూసుకోనానా అని అన్నారు. ఇట్లా నాకు ఆఫీస్ డ్యూటీ అమ్మ చెప్పడం జరిగింది. అవును, మీరు 2 రోజులు ఉండి చెప్పడం కోసం వచ్చారు కదా, వెంటనే అప్పుడప్పుడు డెసిషన్ తీసుకున్నారు, ఇంట్లో తెలియపరచడం కానీ లేకపోతే తర్వాత ఇంట్లో వాళ్ళు ఎదేంటరా అన్నాళ్ళు అక్కడ ఉంటున్నాం అంటాం కానీ ఇట్లాంటి జరిగినాయా? ఆ తర్వాత నేను చాలా వారం తర్వాత మా నాన్నగారికి లెటర్ రాశాను, ఇట్లా నేను ఇక్కడ ఉండదలుచుకున్నాను, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి రిజల్ట్స్ రావాలి, దానికి ఒక టైం పడుతుంది కనుక ఇట్లా. అయితే అమ్మ మా ఇంటి దగ్గర నుంచి కూడా మా నాన్నగారికి అమ్మ మీద మంచి సదభిప్రాయం ఉంది, అందుకని అమ్మ దగ్గరే ఉంది కాబట్టి వేరే ఆలోచన లేదు, భయం లేదు వాళ్ళకి. అమ్మ చూసుకుంటుంది కాబట్టి ధైర్యం. మీరు ఆ ఆఫీసు బాధ్యతల కోసంగా కేసు మీకు అప్పచెప్పడం జరిగింది, అక్కడి నుంచి మీరు ఆ బాధ్యతల్లో ఏమిటి నిర్వహించేవారు అప్పుడు? ముఖ్యంగా నాకు అక్కడ ఎక్కువగా
ఈ అన్నపూర్ణాలయం ముఖ్యంగా ఆఫీస్లో ఉన్న కార్యక్రమంలో అన్నపూర్ణాలయం భోజన కార్యక్రమం, గుడికి సంబంధించిన వస్తువులు తేవటం, అనేక కార్యక్రమాలు ఒకటి. ఎంఎంసీ కావాల్సిన కొంత వర్క్ చేసేవాళ్ళం. మాతృశ్రీ మెడికల్ సెంటర్ సంబంధించిన వర్క్ మెయిన్. తర్వాత ఇది కాకుండా ఎక్కువగా అమ్మని చూడడానికి వచ్చిన దర్శనార్థం వచ్చినటువంటి వారికి వాళ్ళని గైడ్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేసి, అంటే అమ్మని ఎవరైనా చూడటానికి కోసం వస్తే వాళ్ళకి అమ్మని చూపించడంతో పాటు అమ్మ విశేషాలు చుట్టుపక్కల ప్రాంతాన్ని చెప్పడం జరుగుతుండేది. ఓహో, బాగుంది, చాలా చక్కగా ఉంది. మీకు ఈ యొక్క గైడ్ చేసే దీంట్లో మీ అనుభవాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు చేయటంలో వచ్చిన శ్రమతో పాటు అమ్మకి మీకు ఇచ్చిన అమ్మ గైడెన్స్ కానీ లౌకికంగా మీరు ఈ లోపల ఆధ్యాత్మికంగా ఏదైనా అమ్మని గురించి తెలుసుకునే పరిస్థితి కానీ ఏర్పడి ఉందా? నేను జిల్లేలమూడి రాకముందు తత్వ విచారణలో నాకు చాలా శ్రద్ధ ఉండేది. ఒక రకమైన చాలా అభిలాష ఉండేది. కానీ ఇక్కడికి వచ్చినాక నాలో ఆ రోజుల్లో ఆ సత్వ విచారణ కంటే సర్వీస్ చేయాలనే తపన ఎక్కువ ఉండేది. 24 గంటలు వర్క్ చేయాలని తపన ఎక్కువ ఉండేది. అది ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యింది నాకు. తత్వ విచారణలో ప్రత్యేకించి అమ్మను కూర్చొని ఇట్లాంటి మాట్లాడాల తత్వ విచారణ ద్వారా వచ్చిన ఆ విషయాన్ని పోకుండా. కానీ అప్పుడప్పుడు నాకు తెలియకుండా అనేక ప్రశ్నలు వస్తామంటే అప్పుడప్పుడు వీళ్ళు అమ్మ దగ్గర కూర్చుంటే నాకు కావాల్సిన సమాధానం అమ్మ ఇస్తూ ఉండేది వేరే వాళ్ళకి. అది నాకు సరిపోయేది. మళ్ళీ నేను ప్రత్యేకించి నేను అడగాల్సిన అవసరం కనిపడలే. మీ మనసులో సందేహాలకి సమాధానాలు అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ ఎవరికో ఇస్తున్న సమాధానాల ద్వారా లభించి చాలా 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 సార్. ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఏమైంది? యాక్చువల్గా 1 సంవత్సరం అనుకున్నవాడిని అసలు ప్రయత్నం లేకుండా 7 సంవత్సరాలు మర్చిపోయా. అసలు జాబ్ కోసం వచ్చినట్టు కూడా మర్చిపోయా. ఆ ఇన్వాల్వ్మెంట్లో తెలియలే. 7 years వరకు ప్రయత్నం కూడా చేయలే. మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం రాలే. మీకు ఆలోచన రాలే అట్నే గడిచిపోయింది. మీరు 7 సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి కేవలం అక్కడ సేవా కార్యక్రమే కాకుండా అమ్మతో కూడా మీరు చాలా ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు. అమ్మను మీతో మాట్లాడటం కానీ మీరు అమ్మతో మాట్లాడటం కానీ మీకు రకరకాల అనుభవాలు కలిగి ఉండొచ్చు. ఆ రోజుల్లో మీరుతో అమ్మగా చేసిన సంభాషణలు కానీ అట్లాంటివి ఏదన్నా మీకు చాలా గుర్తుండిపోయినవి అంటే చెబుతారా? జిల్లేలమూడిలో 7 years అమ్మ సేవలో నాకు బయటకు ఉద్యోగరీత్యా విద్యానగర్కి వచ్చినప్పుడు ఆ ఉద్యోగం కూడా అమ్మ ఆశీస్సులు ఉన్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే ముందుగానే చెప్పారు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పారు నువ్వు చేరిపోనానా అని. అందుకని అమ్మ ఆశీస్సులను చేరటం జరిగింది. తర్వాత కొంత గ్యాప్ తర్వాత కూడా జిల్లేలమూడి ప్రస్తావన వచ్చినప్పుడంతా నాకు ఆలోచనలో నాకు ముఖ్యంగా 3 సగం ఘటనలు ఎక్కువ బాగా హత్తుకున్నాయి. నాకు ఆనందాన్ని ఇచ్చే అనుభవాన్ని ఇచ్చినటివి 3. 1979 హైమక్క బర్త్డే అప్పుడు కోటినామర్చన చేశారు ఫస్ట్ టైం జిల్లేలమూడిలో. దాంట్లో చాలా విశేష కృషి నేను చేయాల్సి వచ్చింది. దాని అవకాశం నాకు ఇచ్చారు. దాంట్లో చాలా వర్క్ ఇన్వాల్వ్ అయ్యాయి దాంట్లో. సో ఆ తృప్తి నాకు ఉంది, అంత వర్క్ చేశాను తృప్తి. తర్వాత 1983 అమ్మ షష్ఠి పూర్తి అప్పుడు 60,000 మంది భోజన ఏర్పాటు చేయడంలో కూడా నేను ముఖ్య పాత్రగా అమ్మ నాకు ఇచ్చారు. అది నేను ఇప్పుడు మరవలేను ఆ 2 కార్యక్రమాలు. సో ఈ 2 కాకుండా ఇంకా నాకు అన్నిటికన్నా ఇంకా నచ్చిన ఏంటంటే కొంతకాలం దాదాపు 3-4 సంవత్సరాలు అమ్మకి నడిపించే వ్యక్తులు ఎవరు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నన్ను ఎంచుకున్నారు. చంద్ర ఉంటారు లేరా నా దగ్గర. అమ్మ నడిపించడం అంటే అమ్మ వాక్ చేయాలి. నడిపించాలంటే శారీరకంగా కొంచెం ఎక్సర్సైజ్ అవసరం అన్నారు డాక్టర్లు. అప్పుడు కొంచెం నడకైతే బాగుంటుంది, అమ్మని నడిపించగలిగితే బాగుంటుంది కొంత అన్నప్పుడు డాక్టర్ సలహా ఇస్తే నేను నడుస్తాను అన్నారు. అప్పుడు నీకు ఎవరైతే బాగుంటుందమ్మా అంటే చంద్ర ఉంటారు లేరా అన్నది. ఒకరోజు అమ్మ మిమ్మల్ని ఎంచుకున్నారు. అదృష్టవంతులు, బాగుంది. అది నాకు చాలా లైఫ్లో చాలా గొప్ప అవకాశంగానే భావిస్తాను. ఎందుకంటే 4 సంవత్సరాలు అమ్మ దగ్గర 11 గంటలకు వెళ్ళి ఉదయం సుప్రభాతం బెల్ల కొట్టేందుకు అమ్మ దగ్గర ఉంటాయి. 5 వచ్చి పడుకొని మళ్ళీ 8 గంటలకంతా స్నానం చేసామని. అటు 3-4 సంవత్సరాలు 3 గంటలు నిద్రపోయామని రోజుకి. అమ్మ అడిగేది, నాన్న నిద్ర సరిపోతుందని. కానీ ఏ రోజు నిద్ర లేదు అనే ఆలోచన కూడా రాలే. లేదని ఆలోచనతో పాటు మీరు చేయలేకపోవటం కూడా ఉండేది కాదు. ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి చేయగలిగారు మీరు, ఏ ఇబ్బంది లేకుండా ఆ అమ్మ అనుగ్రహంతో. అట్లా ఆ సందర్భంలో నాకు అమ్మ అనేక అనుభవాలు ఇచ్చింది.
చెప్పండి, కొన్ని మాతో పంచుకోండి మీకు అభ్యంతరం లేకపోతే. ఎందుకంటే ఇవి తెలుసుకోవటం కోసమే మా లాంటి వాళ్ళందరూ మీ దగ్గర రావటం. తప్పనిసరిగా కొన్ని మాతో పంచుకోవాల్సిందిగా చెబుతున్నాం. మీరు ఏ సందర్భంలో ఏం జరిగిందనే విషయం కాస్త చెప్పండి. అందులో ముఖ్యమైన ఘటనలు ఒక ఘటన 1980 ఉగాది తెల్లవారుజామున 2 అప్పుడు అమ్మ అప్పుడే కళ్ళు తెరిచినప్పుడు మెలకు వచ్చినప్పుడు అమ్మ నడుస్తారా అని అడిగాను. అమ్మ తలూపారు, నడవనండి. తలూపి మెల్లగా కూర్చున్నారు. కూర్చొని చేయి తీసుకున్నారు. నా చేయి తీసుకొని, నాన్న ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా నువ్వు అని. అమ్మ సుమారు 6 సంవత్సరాలు అయిందమ్మా అన్న. ఈ 6 సంవత్సరాలు ఏది నాకు కావాలి అని అడగలేదురా, అందుకని ఇప్పుడు నేనే అడుగుతున్నా, నీకేం కావాలని కోరుకో అని అన్నారు. చాలా మంచి అవకాశం ఇచ్చారు. కానీ ఆ క్షణంలో నాకు ఏం కోరుకోవాలో ఏమి తెలియలే, మనసుకి ఏమీ తోచలే. అమ్మ నాకేం అక్కర్లేదమ్మా అన్న. కాదురా, ఏదో ఒకటి కోరుకో, నా కొరకని ఒక్క కోరుకో అని అన్నారు. కాదమ్మా నాకు ఏ కోరికలు లేవు, మీరు హాయిగా ఉండటమే చాలు, నాకు హాయిగా పడుకోండి అమ్మా, హాయిగా విశ్రాంతి తీసుకోండి, నాకు అంతకంటే ఇంకేం లేదు, మీరు హాయిగా ఉంటమే నాకు కావాల్సిందని. అట్ట కాదు నాన్న, నా సంగతి పక్కన పెట్టు, నీకేం కావాలో కోరుకో అని. నాకు ఎన్నిసార్లు మా అమ్మ అడిగినా కోరుకోని ఆలోచన నాకు రాలే, ఏ కోరిక నాలో రాలే, రాలేదు. చివరికి ఇంకా అమ్మ మళ్ళీ కొంచెం అట్లా మౌనంగా ఉండి మళ్ళీ వెంటనే నాన్న నా బాధ్యత పెంచావురా అన్నారు. అదేంటమ్మా అట్లా అంటారా అన్న. కాదురా నువ్వు నా బాధ్యత పెంచావురా అన్నారు. అదే అట్లా ఎందుకు అంటుకుంటావమ్మా అన్న. కాదురా, ఒక తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉంటారు, దాంట్లో అడిగే వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు ఉంటారు. అడిగేవాడికి అడిగిస్తే సరిపోతుంది, అడగని వాడికి అవసరాలు లేకుండా ఉంటాయా? కానీ వాడికి ఏం అవసరం చూడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదే కదా. పూర్తి బాధ్యత పెట్టావు ఇప్పుడు, అడిగిన వరకు. ఆ విధంగా నాకు బాధ్యత పెంచావురా అన్న. అమ్మమ్మ నా విషయంలో అట్ట కూడా అనుకోవద్దు తల్లి, మీరు హాయిగా ఉంటే చాలమ్మ, నాకు అంతకంటే ఏం లేవన్నా. కాదులేరా, నువ్వు నా బాధ్యత పెంచావు, సరే నాన్న అని అన్నారు. అంత చెప్పండి అని పడుకున్నారు. నాకు కొంచెం సంఘటన కొంచెం ఇబ్బంది కలిగించింది అనిపించింది. ఎప్పుడైతే అమ్మ పడుకున్నారో నేను కొంచెం ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయ్యి అమ్మ వైపే చూస్తూ ఉన్నా. జరిగిన ఒక 10 నిమిషాలకి ఏంటంటే సడన్గా లేచి కూర్చొని పడుకున్నమ్మ చూసుకొని నీ అంత తేలుస్తానరా, నీ అంత తేలుస్తా ఉండరా అని అన్నారు. నేను కూడా అట్టే నవ్వుకున్నా, అట్లాగే అమ్మ పడుకున్నాను. ఇంకా ఆ రోజు సంఘటన అంతే జరిగినాక మామూలుగా 5 కింద రావటం ఇంకా మళ్ళీ వివరించలే, నేను అడగలేదు, అమ్మ వివరించలే. నీ అంత చేస్తుంటే ఎట్లా అని కూడా అడగల. సరే అమ్మ అట్లాగే అమ్మ అని చెప్పి. నిజంగా అంతు తెలిస్తే మంచిదే అంటారు పెద్దలు. ఆధ్యాత్మికవేత్తలు అంతు తేల్చడం అంటే మీకేదో కొంత ఆధ్యాత్మ యోగాన్ని కలిగించవచ్చు. ఎనీహౌ, తర్వాత మీకు ఇంకా మీకు గుర్తున్న సంఘటనలు, అమ్మతో సన్నిహితంగా మెలిసినవి. మీరు 3 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3 కార్యక్రమాలతో పాటు ఇది ఒక ఇన్సిడెంట్ చెప్పారు మీరు. ఇంకా ముఖ్యంగా నాకు అన్నిటికంటే నేను అక్కడ చేసిన కార్యక్రమంలో సామాన్య మానవుడిగా నేను చేయలేను, నా ఊహ కూడా అందవయ్యి అంతవరకు. కానీ నేను చేసిన ప్రతి పని అప్పుడు కూడా ఎక్కడైనా అనుమానం వచ్చినా లేకపోతే ఈ ముందు ఏం జరిగితే ఏ పని చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి తోమించేదమ్మ, స్పష్టంగా తెలిసేదమ్మ. అమ్మ మనస్సుకు చేయించేదని బాగా స్పష్టంగా తెలిసేది. అది చాలా అనుభవం ఉంది నాకు. అట్లాగే తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నేను ఆహారం కూడా తీసుకునేవాడిని కాదు. కానీ ఒక్కోసారి ఆ వీక్నెస్ వల్ల ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ ఆకలి అంటే అనుకున్న 2-3 నిమిషాలకంతా నాకు అమ్మ ఎవరో దగ్గర పంపించేది, అక్కడ చంద్ర అక్కడ ఉన్నాడు ఇది ఇవ్వండి అంటే మీ అడగకుండానే అమ్మ మీకు పెట్టేది ఆహారాన్ని. అట్లా అక్కడ అంత కార్యక్రమాలు చేయడానికి కూడా అమ్మ ఇచ్చిన ఇవే అమ్మ యొక్క ఇచ్చిన ఆలోచనలు, ఆవిడ కల్పించిన బలమే. ముఖ్యంగా ఏంటంటే నాకు అర్థమైన ప్రకారంగా ఆవిడ మీ ద్వారా
ఈ పనులన్నీ నిర్వర్తింపజేసింది, చేయించుకుంది. సహజంగా అయితే బయట ప్రపంచంలో అన్ని పనులు మీరు చేసే అవకాశం తక్కువగా ఉందని అమ్మ అనుగ్రహంతోనే మనసులో దూరి మీకు తోపింపజేసి ఆకలి అయినప్పుడు కూడా ఆవిడే అడగకుండా పంపించి మిమ్మల్ని అట్లా కాపాడి చేయించుకుంది ప్రేమగా. చాలా బాగుంది. మీరు అట్లా ఎప్పటిదాకా జిల్లెంబుల్లో ఉన్నారు? 82 వరకు జిల్లెంబుల్లో ఉండటం జరిగింది. 82 ఫిబ్రవరిలో ఉద్యోగరీత్యా విద్యానగర్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అయితే వెళ్ళేటప్పుడు బొట్టు పెడుతూ, రే నువ్వు ఇక్కడ వాడివేను, నీ ఉద్యోగరీత్యా నేను విద్యానగర్ పంపిస్తున్నాను, నువ్వు ఇక్కడ వాడివే, నువ్వు ఎప్పుడు ఇక్కడ వాడే గుర్తుపెట్టుకో, ఉద్యోగం వస్తుందని చెప్పి ఇక్కడి నుంచి పంపిస్తాను నేను. అంటే నువ్వు ఇక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్తున్నావు, నా దగ్గర నుంచి ఉద్యోగానికి వెళ్తున్నావు, ఇక్కడ ఉండేవాడు, ఎప్పుడు నువ్వు ఇక్కడ వాడేవారా, నువ్వు ఇక్కడ వాడివే గుర్తుపెట్టుకో అని చెప్పి ఎప్పుడు నా అవసరం అనుకుంటున్నానా ఒక లెటర్ రాయి, నీ అవసరం అనిపిస్తే లెటర్ రాయి. ఆ లెటర్ అమ్మకు చేరిందా, అమ్మ చదివిందా అది నీకు అనవసరం. నీకు ఎప్పుడన్నా అవసరం అనిపిస్తే, నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే లెటర్ రాయి. అది అమ్మ చదవటం చదవకపోవడంతో నిమిత్తం కాదు. దాని గురించి నువ్వు ఆలోచించబల్లా, అమ్మకు చేరిందా లేదా, అమ్మ చదివిందా లేదా నువ్వు ఆలోచించబడలేదు. ఓహో, మంచి అష్యూరెన్స్, మంచి ఇది చెప్పారు మమ్మీకు. మీరు ఎప్పుడైనా రాశారు లెటర్స్? ఈ 33 సంవత్సరాలు ఇప్పటికి నాకు తెలిసి 5 సార్లు రాశాను. ఓహో, అంటే అమ్మ ఉన్నప్పుడు సశరీరంగా అమ్మ ఉన్నప్పుడు, అమ్మ తర్వాత కూడా, అమ్మ సమాధి తర్వాత కూడా రాయటం జరిగింది. ఈ అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో అమ్మ వెన్నంటూ ఉన్నట్టు నాకు ఈరోజు కూడా అనిపిస్తుంది. ఈ క్షణంలో కావాలన్నా ఆ అనుభవం ఉంది. ఓహో, ఈ క్షణం కూడా. అంటే మీరు ఉత్తరం రాయటం అంటే మీకు మనసులో కలిగిన భావాలు అప్పటి పరిస్థితులు రాస్తుండేవారా? అంటే పర్సనల్ విషయాలు అడగకూడదు అనుకోండి, అయినాక స్వతంత్రిస్తున్నాను, ఎట్లా మీరు ఉత్తరం రాయటం అనే దానికి క్లారిఫికేషన్ జనానికి మాకు అర్థం కావటం కోసం అడుగుతున్నాను. మీకు ఉత్తరం ఏదన్నా ప్రాబ్లం వస్తే రాసేవారా? అంటే కుటుంబ సమస్యలైనా సరే ఏదైనా నాకు నా స్థాయికి మించితే, నా స్థాయి నేను ఓర్చుకోగలిగినంతసేపు కాలం ఓర్చుకుంటా. ఆ తర్వాత ఓర్చుకోలేని స్థితికి వస్తే అప్పుడు అమ్మ చెప్పిన గుర్తొస్తుంది. మామూలు అప్పుడు రాదు, ఒక స్థాయిలో రాదు, ఒక స్థాయి దాటినాక ఆ గుర్తొస్తుంది, మామూలు అప్పుడు రాదు. ఒక ప్రత్యేకమైన గుర్తు చేసే ఒక సందర్భం ఉంటుంది మైండ్లో, అది ప్రత్యేకించి మీకు వివరించలేను. అప్పుడు నేను రాయటం జరుగుతుంది. రాయటం వరకే, ఆ తర్వాత అది ఊహించినంత ఊహ కూడా అందనంతగా సాల్వ్ అయిపోతుంది. చాలా గొప్ప అనుభవం కదా అట్లా అనుభవాలు. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ఇంకొక విషయం చెప్పాలి. ఏ రోజు నా అప్పుడు జిల్లేల ముళ్ళ అమ్మని రే చంద్ర వస్తే బాగుంటుంది లెటర్ రాయరా అని ఎవరికైనా సోదరులు చెప్తే ఆ మాట నాకు వినిపించేది. అబ్బా, చాలా గొప్పగా ఉంది కదా. అంటే మీరు బయలుదేరేవారు అప్పుడు? వచ్చేసామండి. ఇప్పుడు మీరు ఏ సంవత్సరం? ఒక్కసారి కాదు, అనేక సందర్భాలు జరిగింది. ఒకటే అమ్మ రమ్మని చెబుతున్నట్టుగా వినిపించేదా? అక్కడ అమ్మ వాళ్ళకి ఏం చెప్తా అది వినిపించేది. ఇక్కడ ఎవరితో చెబుతుందని అన్నమాట, ఎవరితో అనేది మనిషి కనపడరు. అమ్మ చంద్రాన్ని చూడాలంటే అమ్మ నాన్న చూడాలరా అని వినిపించేది వాయిస్. అంటే వెంటనే వచ్చేసామని. ఆ లెటర్ తిరిగి వచ్చి నాకు చూసుకున్నామని. చాలా చాలా గొప్పగా ఉంది. 84లో అక్కడ పెద్ద తుఫాన్ ఒకటి వచ్చింది. తుఫాన్ మే నెలలో విద్యానగర్లో. అప్పుడు నేను సైట్, మా కాలేజీ సైట్ సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి అనే ఇద్దరం ఒక రేకుల షెడ్లోనే ఆగిపోయాం తుఫాన్కి. పొద్దుపోయే కొంది 7:30 దాటే కొంది ఉధృతం ఎక్కువైపోయింది, గాలి తుఫాన్ ఉధృతం ఎక్కువైపోయింది. నా పక్కన ఉన్నటువంటి ఆ భాస్కర్ రెడ్డి సూపర్వైజరు ఏడవటం మొదలుపెట్టాడు భయంతో, ప్రాణభీతితో. సార్ నేను మా అమ్మకు ఒకరినే కొడుకుని ఇంక నేను బతకతాను డౌట్ సార్, ఎట్లా సార్ నేను ఏడవటం మొదలుపెట్టాడు. వాడు ఏడుపు చూసినాక నాకు అమ్మను కోరుకున్నప్పుడు, అమ్మ ఇట్లుంది పరిస్థితి, వీడేం బాధ ఎక్కువ అవుతుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎందుకంటే నేను దివసం తుఫాన్ అప్పుడు అమ్మ దగ్గర ఉన్నా కాబట్టి ఆ తుఫాన్తో ఈ పోల్చుకుంటే తుఫాన్ కాదు ఇది. కానీ అందుకని నాకే అంత భయం అనిపించలే. కానీ వాడు భయపడిపోతున్నా ఏడుస్తున్నాడు. అప్పుడు అమ్మ ఇట్లుంది వాడి పరిస్థితి, ఎట్లా నన్ను ఏం చేయాలో చెప్పండి అమ్మ అన్న. నాన్న అవతల రూమ్కి వెళ్ళినావు వినిపించింది అమ్మ మాట. మేము వెళ్ళిన 5 నిమిషాలకి అంత ఆ రూమ్లో ఉన్న రేకులను పడిపోయి. అంటే దీన్ని బట్టి అంటే అందరి దగ్గర అమ్మ ఉంది, అందరిలోనూ ఉన్నా కూడా మీకు ప్రత్యక్షంగా ప్రతిక్షణం
మీరు మనసులో తలుచుకున్నా తలుచుకుపోయినా అమ్మ సర్వకాల దగ్గర సర్వావస్థలందు అమ్మ నిరంతరం అమ్మ నన్ను నిరంతరంగా కాపాడుతుందని కాపాడుతుందనే నిదర్శనాలు మీకు అనేకం ఉన్నాయి. మీరు కొన్ని చెబుతున్నారు, చాలా సంతోషం. ఇంకా మీరు అమ్మ శరీరంతో ఉన్నప్పుడు ఆఖరిలో మీరు వచ్చినప్పుడు మీ వయసు 21 సంవత్సరం ఎంతో చెప్పారు మీరు. 22 సంవత్సరాలు అమ్మ శరీరం చాలించారు. చాలించేటప్పటికి మీ 30 సంవత్సరాలు ఉంటాయి, 35-36 సంవత్సరాలు. 35-36 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పేస్తాను. చెప్పండి. అమ్మ నిర్వాణానికి ముందు 4 రోజుల ముందు ఎవరితో సోదరులు చెప్పినట్టు నాకు తెలిసింది. అమ్మని చూడాలనిపించింది నాకు. ఇది మనకు అనాథగా వస్తున్న ఎక్స్పీరియన్సే ఆ రోజు. అమ్మ నన్ను చూడాలని అనిపించింది. అమ్మను చూడాలనిపించింది. ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా మీ మనసు కనిపించింది. వెంటనే భార్యను తీసుకొని వెళ్ళాను. భార్యను పిలుచుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాను. 3 రోజులు ఉన్నాను. అప్పటికి అమ్మ అనారోగ్యం ఒక తీవ్ర స్థాయిలో ఉన్నింది. ఇదివరకు చూసిన దానికంటే ఎక్కువగా అనిపించింది. అయ్యో పాప అమ్మకి ఎక్కువ అసలు అనారోగ్యంలో ఉన్నట్టు బాధ కలిగింది. నాకు ఇచ్చిన సెలవులు 3 రోజులే, ఇంకా సెలవులు లేవు. ఇంకా అందుకని అమ్మతో చెప్పి బయలుదేరాలని అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ సెలవులు అయిపోయి నేను బయలుదేరుతానమ్మా అని. అంటే అమ్మ సరే నాన్న నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తానన్నారు. ఇది ఏ డేట్ జరిగిందన్నారు ఈ సంభాషణ? ఏ డేట్న? 9వ తేదీ. అంటే 12వ తారీఖు ఇది జరిగింది. 10వ తేదీ 12వ తారీఖు. ఆ మొన్నాడు కాక మొన్నాడు అమ్మ నిర్వాణం చెందారు. ఓహో, ఏం చేశారు ఇప్పుడు మీరు? అంత డైరెక్ట్గా చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో నాకు కొంత అర్థమైంది. వెంటనే అన్న అమ్మ ఆ నిర్ణయం తీసుకోవద్దు, పొరపాటు కూడా ఆ నిర్ణయానికి రావద్దమ్మా. మీరు ఆ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ చాలా జరిగిపోతాయి. అందుకని ఆ పొరపాటు కూడా ఆ నిర్ణయం తీసుకోకండి. ఏమరా అన్నారు. కాదమ్మా, మీరు చేసే ప్రతి పనిలో ఒక సంపూర్ణత్వం ఉంటుంది. మీ తత్వము తత్వమే, కానీ మీరు చేసే ప్రతి పనిలో కూడా సంపూర్ణత్వం ఉంటుంది. అట్లాగే మీ జీవితం కూడా సంపూర్ణంగా 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను. చక్కగా బాగుంది. ఏరా ఇట్లా 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటావా? ఏరా నా మీద అంత ఖర్చా అని. ఆ తల్లికి ఉండటానికి లేకపోవటానికి తేడా లేదు కాబట్టి అందుకని అంత బాధలో కూడా ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చి దగ్గర తీసుకొని నాన్న నువ్వు బయలుదేరు, నాన్నగారు చనిపోయినప్పుడు నువ్వే దగ్గరుండి చేసే గుర్తుందా అని అడిగారు. నాన్నగారు సమాధి చేసినప్పుడు కూడా అమ్మ నన్ను దగ్గర పెట్టుకొని అక్కడ కొన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అవన్నీ నా దగ్గర ఇచ్చి చేయించింది. అవి గుర్తుందా నాన్న? అయ్యో గుర్తున్నాయి అమ్మ అన్న. రేపు నాకు నువ్వు అట్లా చేయరా అని ముందుగా చెప్పింది మీతో. చాలా అద్భుతంగా ఉంది. అంటే అమ్మ మిమ్మల్ని ఆ కార్యక్రమాల వాటికి ఎంచుకుంది. చాలా చక్కటి చెప్పి నువ్వు బయలుదేరా అనింది. ఉంచలే అంటే 10వ తారీఖు బయలుదేరారు అంతే. 11 బయలుదేరా. 11 సరే అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చింది. నాకు తెలియని ధైర్యం కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ రోజు కూడా తెలియదు. ఇచ్చి నేను చెప్పింది గుర్తుపెట్టుకున్నానా, బయలుదేరా నేను. సరే ఇంక భార్యను తీసుకొని వచ్చేసాను విద్యానగర్కి. ఈవినింగ్ వచ్చాను. ఉదయం ప్రాంతీయ వార్తలు విన్నా వార్తని. అంటే ఆ రోజు సాయంత్రం మీరు ఇక్కడ చేరారు. మనాడు పొద్దున 12వ తారీఖున ఆకాశవాణి రేడియోలో ప్రాంతీయ వార్తల్లో అమ్మ సంఘటన శరీరం చాలించినట్టుగా సమాధి పొందినట్టుగా విన్నారు. ఏమనిపించింది మీకు అప్పుడు? అమ్మ పోయింది అని చెప్పిన అమ్మతో సంభాషణ చేశారు. అమ్మ ముందుగానే మీకు హింట్ చేసింది. మనాడే విన్నారు ఈ వార్తని. మీ మనసులో భావం ఏంటి అప్పుడు? షాక్ అయ్యా ఫస్ట్. కొంత టైము ఆలోచించే స్థితి కూడా పోయింది. స్తబ్దత ఏర్పడింది మనస్సుకి. తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇంక వెళ్ళి అమ్మని చూసినప్పుడు సహజంగా ఉండాల్సిన బాధ అంతా కలిగింది. మామూలుగా బాధ అమ్మతో ఉన్నటువంటి అనుబంధం ఇవన్నీ గుర్తొచ్చి కొంత కాలం పట్టింది నాకు మళ్ళీ నార్మల్ రావాలంటే, స్థితికి రావాలంటే. తర్వాత మెల్లగా అమ్మని అట్లా గుడికి తీసుకెళ్ళటం,
ఊళ్ళో అమ్మని తీసుకెళ్ళాడు, కూర్చోటం అంతా నేనే. నేను మన ప్రసాద్, మేడం గారి హస్బెండ్ ప్రసాద్, మీ ఇద్దరం సత్యప్రసాద్ ఇద్దరం దగ్గర ఉన్నాం. పైన కూర్చోబెట్టి అమ్మని మెల్లగా లోపల అమ్మని కూర్చోబెట్టాలి సమాధి చేసే ప్రక్రియలో. అప్పుడు నేను రామకృష్ణ అనేది చంద్ర లోపలికి దిగి అమ్మని తీసుకో అన్నారు మిమ్మల్ని. అమ్మ ఆదేశం కూడా అదే. కానీ నేను అమ్మ చెప్పిన ఇది ఎవరికి చెప్పలే. మీరు చెప్పలేదు కానీ ఆయన నోటి ద్వారా చంద్ర నువ్వు లోపలికి వెళ్ళి అమ్మని తీసుకో అన్నారు. వెంటనే పక్కన రాచల లక్ష్మణ్ ఆయన నో వద్దు చంద్ర లోపల దిగడానికి లేదన్నారు. ఏం లక్ష్మణ్ అని అడిగారు. రామకృష్ణ అడిగితే చంద్ర ప్యాంట్ వేసుకొని ఉన్నాడు, ప్యాంట్ వేసుకొని దిగడానికి లేదు అన్నారు. అప్పుడు రామకృష్ణ అన్నయ్య ఏం చంద్ర నీకు పంచిందా అని అడిగారు. అన్నయ్య ఉంది, డాక్టర్ గారి ఇంట్లో ఉన్నాయి, కానీ నా కోసం ఇప్పటికి మనం అనుకున్న దానికన్నా చాలా ఆలస్యం అయిపోయింది, నా కోసం ఆగొద్దు, మీరు కానివ్వండి నేను పక్కన ఉంటాను. కాదు ఇంతమంది రెస్టులు నువ్వు వెళ్ళి రాగలవన్నా. వెళ్ళి రావడానికి నాకు సమస్య లేదు, కానీ నా కోసం ఆగటం నాకు బాధగా ఉందన్న. నువ్వు వెళ్ళి పంచి కట్టుకోరా నేను చెప్తున్నాను కదా అన్నారు. సరే వెళ్ళి వెంటనే పంచి కట్టుకుని తొందరగా లోపలికి వచ్చినాక నేను లోపల కింద దిగి అమ్మని తీసుకొని అట్లే పట్టుకొని అమ్మని కూర్చోబెట్టడం అన్నీ జరిగింది. తర్వాత నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఫార్మాలిటీస్ కోసం అక్కడ కొంచెం ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి ఫార్మాలిటీస్, దానికి లక్ష్మణ్ నితింద్రులు గారు పిలిచారు, ఆయన ద్వారా చేయించాలని. పర్వాలేదు, ఇప్పుడు ఫార్మాలిటీస్ అంటున్నారు కాబట్టి తెలియటం కోసం ఏం చేశారు ఇప్పుడు ఫార్మాలిటీస్? అక్కడ కొన్ని వస్తువులు అక్కడ పెట్టాల్సి వచ్చింది. కొన్ని వస్తువులను అక్కడ పెట్టడం ఒక సమాజం అప్పుడు కొంచెం చేయాల్సిన సాంప్రదాయంగా ఏమేమి వస్తువులు పెట్టుంటారు అక్కడ అంటే కొంచెం గంధం, తర్వాత అమ్మకు సంబంధించిన బుక్స్ కొన్ని పెట్టారు, తర్వాత కొన్ని వస్తువులు పెట్టారు, అది కొన్ని విలువైన వస్తువులు కొంత పెట్టారు. అది మనకు తెలియదేమో కానీ అన్ని కలిపి పెట్టి ఇచ్చిన దానివల్ల నేను అవి చూసుకోవాలా. కానీ అది ఏర్పాటు పెట్టడానికి లక్ష్మణ్ నితింద్ర గారిని పిలిస్తే ఆయన కిందకు దిగి లేని పరిస్థితి, కిందకు వచ్చే పరిస్థితి కాదు. ఆయన పైనుంచి అమ్మ మీద పడతాయని చెప్పి వేలేరు, శారీరకంగా సహకరించని ఆయనకి. అందుకని ఆయన బాబు ఇది పెట్టమ్మా అన్నాడు, ఆయన నా దగ్గరికి ఇచ్చారు. అవన్నీ నా ద్వారా పెట్టాల్సి వచ్చింది. అంటే మీతో అమ్మ ఆదేశించడానికి మీరెవరు చెప్పకపోయినా కూడా ఆ విధంగా మీ చేత చేయించుకున్నారు. అది నా జీవితంలో చాలా మరుపులేని సంఘటనే. అమ్మ అది 10 సంవత్సరాల తర్వాత బయట పెట్టడం జరిగింది, ఆ విషయం జరిగిందని. అంతకుముందు ఎవరికి చెప్పలే, అంతేగా చాలా కాలం తర్వాత కానీ బయట చెప్పలేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని అమ్మ ఎంచుకున్నారు, అదృష్టవంతులు చాలా. అట్లాగే ఒకసారి అమ్మకి అనారోగ్యం ఉన్నప్పుడు చాలా చాలా తీవ్రంగా ఉంది, జబ్బు చేసినప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉన్నారు. అప్పుడు కూడా నాకు అనిపించింది అమ్మ చంద్ర చూడాలని అనిపించింది అమ్మ వాయిస్. అది వెంటనే వెళ్ళటం జరిగింది. జరిగేసి అప్పుడే వసుంధరక్కయ్య నాయన వచ్చావా రా నీకోసం చూస్తాం అన్నారు. ఏం అక్కయ్య అంటే అమ్మ మాతో కూడా మాట్లాడటం లేదు, మెడిసిన్ కూడా వాడటం లేదు, అమ్మకి అసలు బాగలేదు చంద్ర అన్నారు. నాకు చాలా బాధ వేసి వెళ్ళి గమ్ముగా అమ్మ గదికి వెళ్ళేసరికి ఎవరు లేరు అక్కడ. అమ్మ ఒక్కటే గోడ వైపు మల్లుకొని పడుకో ఉన్నారు. నేను ఇటువైపు కూర్చొని మనసులోనే అమ్మ నేను వచ్చాను అన్నా. అమ్మ అటువైపు నుంచే చంద్ర వచ్చా నాన్న అంటూ ఇంటి దగ్గర అంటే చూడకుండానే మీ మనసులో అనుకున్నా అమ్మ నేను వచ్చానమ్మా అని. చంద్ర అని వెంటనే మెల్లగా ఇటు తిరిగి కొన్ని నిమిషాల్లో నార్మల్కి వచ్చేసారు. నార్మల్కి వచ్చి నవ్వుతూ ఇంకా దగ్గర పిలుచుకొని చేయి పట్టుకొని నాన్న అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మెల్లగా అక్కయ్య వారు కొంతమంది వచ్చి చూశారు, అదేంది అమ్మాయి మాట్లాడుతుంది చంద్రతో అని ఉన్నారే అని. నాన్న పోయి భోంచేస్తున్నా అని ఏదో అన్నారు, బయటకు వచ్చాను నేను. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే అక్కయ్య వాళ్ళందరూ పట్టుకున్నారు అమ్మని. అదేంటి ఇంతగా ఇన్ని రోజులు మాట్లాడకపోవటం, చంద్ర వస్తే మాట్లాడటం ఏంటి అంటే నేను బాధపడితే వాడు చూడలేడు. అదేందమ్మా అంటే మేము చూస్తామా, మేము కూడా అంటే కాదులే వాడు చూడలేడు అని.
అప్పుడు ఒక సందర్భంలో అమ్మని అడిగారు, అమ్మ చంద్రాకి ఇంతకు అంత ప్రత్యేక స్థానం ఇచ్చారు, ఏమైనా ఉందా అని అడిగితే, అమ్మ మా వెంకటగిరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో మా అమ్మ వెళ్ళి, అమ్మ ఈ రోజు నుంచి నీకు ఇచ్చేస్తున్నాను అని, నీ ఇష్టం అని చెప్పారట అమ్మ. అందుకని వాడి బాధ్యత అదే. తర్వాత అమ్మ శరీరం చాలించిన తర్వాత ఇప్పుడు మీ పెళ్ళి ఏదైంది కదా, అమ్మ ఉన్నప్పుడే అయింది కదా పెళ్ళి. ఆ పెళ్లికి సంబంధించిన ఇది ఎప్పుడున్నా మరి మీరు పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ దంపతులు అక్కడికి వెళ్ళటం, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అమ్మ ఒకప్పుడు పెద్ద తీవ్రంగా ఉండేది కాదు, కానీ అమ్మ ప్రోత్సహించింది, కాదు నాన్న చేసుకో అని. అందుకని చేసుకోవాలని సంకల్పం కలిగి ప్రయత్నం చేయమన్నా మా ఇంట్లో అక్కయ్య వాళ్ళని. అప్పుడు ఒక అమ్మాయిని చూశారు. సరే నేను చూసినాక ఒకసారి అమ్మకి కనిపించరాని అన్న. సరే అమ్మాయి వెళ్ళటం, అమ్మ చూడటం, అమ్మ చూసి వచ్చినాక మళ్ళీ నేను వెళ్ళినప్పుడు, నాన్న అమ్మాయి చూశాను, బాగుందన్న, నాకు అమ్మాయిని చూసినప్పుడు హైమా గుర్తొస్తుంది అని చెప్పటం, అమ్మ అంగీకారంతో పెళ్లి చేసుకుంటూ జరిగింది. వెరీ గుడ్. మీకు పిల్లలు కూడా పుట్టారు బహుశా అమ్మ ఉన్నప్పుడే? వాళ్ళతో అమ్మ నిర్వాహణ అప్పుడు ప్రభావతి వచ్చి 7వ నెల గర్భంలో ఉంది. అమ్మ అనేక సార్లు ప్రభావతికి సొంతంగా కలిపి తినిపించేది, పండంతా పెట్టి తినిపించడం జరిగేది. అక్కడ ఒక సంఘటన చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. చెప్పండి తప్పకుండా. అమ్మ షష్ఠి పూర్తి అయిపోయినాక, ఉత్సవ ఫంక్షన్ అయిపోయినాక రివ్యూ మీటింగ్ కోసం ఒక కమిటీ వాళ్ళందరూ వచ్చి అమ్మ దగ్గర సమావేశమయ్యి, నాన్న ఇట్లా జరిగిన సంఘటనలతో ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆ జరిగిన సంఘటనలు ఎట్లా జరిగింది అవన్నీ కూడా అమ్మ దగ్గర కమిటీ సభ్యులందరూ కలిపి, విసర్జన పరిషత్ సభ్య కమిటీ వాళ్ళంతా. అప్పుడు నేను అమ్మ పక్కనే కూర్చొని కాలు రాస్తూ ఉన్నా. అప్పుడు మన సోదరులు పిఎస్ఆర్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. అమ్మ మేము ఒక ఆలోచనకు వచ్చింది, అనసూయ దీక్ష అనే వ్రతాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నాం, సంకల్పించుకున్నాం. సో ఈ అనసూయ దీక్ష వ్రతాల గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం అమ్మ అన్నారు. నాన్న అవన్నీ వెళ్ళి ఆఫీస్లో మాట్లాడుకోండి మీరు అని చెప్పి నా పక్కన, నేను అమ్మ కాలు రాస్తున్నప్పుడు నా చేయి పట్టుకొని, నాన్న నీకు అమ్మాయి పుడుతుంది, అమ్మాయికి అనసూయ దీక్ష అని పెట్టరా పేరు అన్నారు. అప్పటికి మీకు పెళ్లి కాలేదు, ఆలోచన లేదు. వెంటనే అక్కడ రామకృష్ణ, అమ్మ చంద్రకి ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే పేరు పెడుతున్నావు అని అన్నారు. రే వాడికి పెళ్లి కాకపోతుందా, అమ్మాయి పుట్టకపోతుందా, అప్పుడు నేను ఉన్నాను కదా, అందుకని ఇప్పుడే చెప్తున్నాను. ముందుగానే నేను ఉండాలని చెప్పింది. చాలా గొప్పగా. అప్పుడు వాడు అనుకోవచ్చు కదా, అమ్మ పెట్టలేదు, మా అమ్మాయికి పేరు పెట్టలేదు అనుకోవచ్చు కదా వాడు అని. ఇంకా మీరు అట్లాగే అట్లా శరీరం వదిలిపెట్టినాక అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. తర్వాత అమ్మ ప్రభాతికి పండు మొత్తం పండు అంతా ఒలిచి పెట్టేవాళ్ళు, నోట్లో పెట్టి తినిపిస్తుంటే చాలా మంది అనసూయ దీక్ష పెడుతున్నది, అమ్మ అనసూయ దీక్ష పెడుతుంది అని అనేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. తర్వాత డెలివరీ అయినాక అబ్బాయికి పేరు చెప్పలమ్మ. అరే అమ్మాయికి పెట్టిందే అంటే అమ్మాయి చెప్పింది లేనప్పుడు కదా, అమ్మ ఉన్నప్పుడు కదా వీడు గర్భంతో ఉన్నప్పుడు అమ్మ ఉంటాయి కదా, అనసూయ దీక్ష పెట్టేటప్పుడు నేనున్నానని చెప్పారు. అందుకని అబ్బాయికి పెట్టలేదే అని చెప్పి అమ్మ డెలివరీ అయినాక అబ్బాయి పుట్టినాక ఒకసారి అమ్మ దర్శనానికి వెళ్ళాము. అక్కడ కూర్చొని ఆలోచిస్తాను, ఏందమ్మా అనసూయ దీక్ష అని పేరు పెట్టావు, ఇక్కడ అబ్బాయి పుట్టాడు, నేను చేయాలని. అప్పుడు అమ్మ అనసూయేశ్వరులకి ప్రవేశం జరిగిపోయింది. అప్పటికే అమ్మ ఆలయ ప్రవేశం. వెంటనే అనసూయేశ్వర్ అని పేరు వినిపించింది నాకు స్పష్టంగా, అనసూయేశ్వర్ అనే మాట. అందుకని అనసూయేశ్వర్ అని పెట్టేవాడికి. తర్వాత అమ్మాయి పుట్టడం, అమ్మాయికి అనసూయ దీక్ష అని పెట్టారా? తర్వాత ఇంకా అనసూయ 4 సంవత్సరాలు అమ్మాయి పుట్టడం, అప్పుడు పేరు ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా పోయింది. సో మీరు అమ్మ నిర్యాణం చేసిన తర్వాత కూడా అమ్మని దర్శించి పిల్లల పేర్లు అమ్మ సమక్షంలో అమ్మ ఆదేశానుసారంగా పెట్టారు. చాలా సంతోషం. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత సహజంగానే పూర్వం కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు రాత్రి పగళ్ళు అమ్మల సేవతో గడిపిన మీరు దూరమైన తర్వాత కొంత మీరు ఉద్యోగ బాధ్యతల్లో ఉండి ఉంటారు. ఈ వీటిలో ఇప్పుడు
మీ యొక్క ఆలోచన రీతి ఆధ్యాత్మికమైన పురోగతి ఏ రకంగా నడిచిందని మీరు భావిస్తున్నారు? ఎట్లా నడిచిందో మాతో వివరించండి. నేను జిల్లేలమూడి అమ్మతో ఉన్న నా జీవిత ప్రస్థానంలో 2 కోణాల నుంచి నాకు విశేషమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందే 2 కోణాల్లో. ఒకటి అమ్మ మాతృస్వరూపంగా అమ్మ మాతృత్వాన్ని చూశాను. మాతృత్వాన్ని ద్వారా మేము అనేక అనుభవాలు ఆనందించాం. ఇంకో కోణంలో జ్ఞానిగా అమ్మ జ్ఞాని స్వరూపిగా అమ్మ చెప్పిన వాక్యాలతో మా విచారణలో తెలుసుకున్న విషయాన్ని అమ్మ చెప్పిన విషయంతో పోల్చి చూసుకొని జ్ఞానపరంగా ఎంతో ఆనందపడ్డాం. కానీ అనుభవాలకు లేవు. ఆనందపడ్డాము అంటే మీరు అంతకుముందే ఇక్కడ అసోసియేషన్ సత్యజ్ఞాన సమాజం సత్యాన్వేషణ సంఘం 1980లో సత్యజ్ఞాన సంఘంగా మార్చబడింది. అది కూడా అమ్మకు చెప్పడం జరిగితే చాలా సంతోషించారు అమ్మ. కానీ మీ మొదట పెట్టినటువంటి ఆ సత్యాన్వేషణ ఇంకా పూర్తి కాలే. ఎందుకంటే మేము ఏదైతే తెలుసుకోవాలనుకున్నామో అది అక్కడే ఆగిపోయింది. కానీ నాకు అసంతృప్తి మాత్రం ఉండింది మనసులో జ్ఞాన విషయంలో. మాతృత్వంలో మనకు సంపూర్ణ ఆనందాన్ని అనుభవాన్ని అయిపోయి అమ్మ చూపించారు ప్రేమని. కానీ జ్ఞాన విషయంలో వెళ్తుగానే ఉండింది. అంటే జ్ఞానం పొందలేదనే ఒక వెళ్తూ ఉండింది. ఇంకా పరిపూర్ణత రాలేదే అనేటువంటి కొరవ ఉండిపోయింది. ఆ తపన ఉండిపోయింది. మీకు ఇటు సందర్భం వచ్చింది కాబట్టి మీరు జిల్లెడముడి వస్తున్నారు. బహుశా మన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వారి యొక్క లిటరేచర్ కూడా బాగా చదివి ఉంటారు. ఈ రెండింటిని అమ్మ యొక్క ఆలోచనల్ని, అమ్మ యొక్క ప్రేమని, అమ్మ చెప్పిన ఫిలాసఫీని లేకపోతే మాటల్ని విన్నారు, ఆయన చెప్పింది విన్నారు. ఈ రెండిట్లో మీకు ఏదైనా సారూప్యము సామీప్యము కానీ తేడా కానీ వైరుధ్యం కానీ ఏదన్నా సరే అనిపించిందా? ఎట్లా అనిపించింది? వాటి గురించి మాకు వివరిస్తాం. తత్వపరంగా చూస్తే అనేక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినటివి చాలా సారూప్యం కనిపిస్తున్నాయి. ఆయన రమణ మహర్షి ఫిలాసఫీ చదివినాక అమ్మ ఫిలాసఫీ ఆల్రెడీ చదవటం జరిగింది. రమణ మహర్షి ఫిలాసఫీ చదివేటప్పుడు కూడా అమ్మ వాక్యాలు యథాతథంగా కనిపిస్తున్నాయి అక్కడ. అంత ఎక్కువ సారూప్యం ఉందని ఊహించుకోవాలి నేను. కానీ అమ్మ చెప్పిన ఫిలాసఫీ ఎట్టుందో సేమ్ రమణ మహర్షి గారు కూడా అదే చెప్పున్నారు. ఇద్దరు కూడా నేకెడ్ ఫిలాసఫీ, ఇద్దరిది ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు, ఎక్కడ దాచుకోవాలి. అక్కడ నేను విపరీతమైన అభిమానం ఏర్పడింది వీళ్ళిద్దరి మంది. సో ఈ విచారణ మార్గంలో వీళ్ళందరూ నాకు రోల్ మోడల్స్గా కనిపించారు. జీవించిన వ్యక్తులు వీళ్ళిద్దరే కనిపించారు నాకు, ఆ విధంగా చెప్పగలిగిన వాళ్ళు. చాలా బాగుంది. సో మీరు ఇద్దరు యొక్క తత్వము, ఇద్దరు చెప్పిన ఫిలాసఫీ సారూప్యత ఎక్కువ ఉంది, కానీ దాంట్లో వైరుధ్యం లేదు. వైవిధ్యం తప్ప వైరుధ్యం లేదు. వైవిధ్యం కానీ వైరుధ్యం లేదు. చాలా బాగుంది. అట్లాగే మీకు ఈ ప్రస్తుతం ఇప్పుడు అమ్మని గురించి ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి అమ్మను మీరు చాలా సాన్నిహిత్యంగా మెలిగిన వ్యక్తులు. అమ్మలో అంటే మీకు ప్రస్తుతం మీ మానసికతలో మీకు ఎట్లా మీరు చెప్పినా పర్వాలేదు, ఎట్లా అమ్మ యొక్క ఏ లక్షణంలో మీరు అమ్మ గురించి ఎక్కువగా ఆకర్షితులై ప్రస్తుతం ఉన్నారు? జ్ఞానపరంగా మొదట ఆకర్షితులైన మాట నిజం. కేవలం జ్ఞానపరంగా చూశాను. కానీ తర్వాత నా అనుభవంలో అమ్మ యొక్క మాతృతత్వాన్ని, మాతృతత్వం ఎట్లా ఉంటుందంటే అమ్మలాగా ఉంటుందని చెప్పే తప్ప ఇంకోటి లేదు. నన్ను అడిగితే ఇంకో దానికి వివరణ లేదు. అట్లాంటిది ఎవరన్నా ఉన్నారా? రాముడు ధర్మం ఎట్టుందా అంటే రాముడు చూస్తే ధర్మం తెలుస్తాయి. మూర్తి పెంచిన తత్వం ధర్మం ఎవరు అంటే రాముడు అనేవాళ్ళు. అట్లాగే మాతృతత్వం ఎవరైనా ఉన్నారంటే అమ్మే కనిపిస్తుంది. అమ్మ మాతృతత్వంలో పరాకాష్ట. అందుకని ఈరోజు కూడా అమ్మని మాతృతత్వంలో చూస్తే అంతటి వాళ్ళు నాకు కనపడలే ఈ నా అన్వేషణలో. అమ్మ వాక్యాలోని ఈ సేయింగ్స్ సమాజానికి ఏదన్నా కొంత ఉపయోగపడుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా? ఆచరణ సాధ్యాలని మీరు నమ్ముతున్నారా? మీ భావన ఏంటి దాని గురించి? అమ్మ చెప్పిన వాక్యాలు జీవితంలో ప్రతివాడు ఆచరించదగవి. అది ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే అంత పరిపూర్ణమైన జీవితాన్ని జీవించవచ్చు అనేటువంటి నమ్మకం పూర్తిగా ఉన్నవన్నీ. ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి కావాల్సింది కూడా అదే.
సో వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకుంటే వాడి జీవితం ధన్యం. దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు, సెకండ్ థాటే లేదు ఆ విషయంలో. మీరు హయమక్కని బహుశా ఇటు సశరీరంగా చూసి ఉండరు. తర్వాత అమ్మ హయమక్కకి ఆలయాన్ని కట్టించి అక్కడ సమాధిలో ఉంచారు. చాలామంది సరే మీకు పూజలు అవి పెద్దగా ఇది లేని వారు కాబట్టి మీరు పూజ చేశారని నేను అనుకోను. హయమక్క ఆలయం అక్కడ పోతే ఏదో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు అనేక కార్యక్రమాల్లో హైమాలయం కార్యక్రమం కూడా అక్కడ జరిగే కార్యక్రమాలు చూసామని. అయితే ప్రత్యేకించి నాకు అనుభవం లేదు, కానీ హైమక్క ఏమిందంటే ప్రేమ ఉంది. ఎందుకంటే అమ్మ కూతురుగా హైమక్కని చూస్తే ఆనందం. అది ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఏ రోజు మళ్ళీ హైమక్క గురించి ఆలోచించను, అక్కడ పూజలు కూడా చేయను. కానీ హైమక్కని చూస్తే హాయిగా ఉంటుంది. ఎప్పుడు నా కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు కూడా హైమక్క దగ్గర చూస్తూ ఉండేవాడిని. అట్లాగే అమ్మ విగ్రహానికి సంబంధించిన మంచి చెడ్డలు కూడా నాకు చెప్పేది. అట్లా ఉంటుందిరా, బాగా శుభ్రం పెట్టుకోవటం, ఆ విగ్రహాన్ని బాగా అప్పుడప్పటికి ఫ్రెష్గా పెయింటింగ్ చేయటం, అన్నిట్లో నేను చాలా శ్రద్ధగా చేసేవాడిని. కానీ ఆరాధన భావం లేదు, కానీ ఆనందం ఉండేది అక్కయ్య చూసినప్పుడంతా. ఎందుకో తెలియదు, ఈరోజు కూడా ఒక అమ్మ అక్కడ చూస్తూ ఉంటాను అంతే, అంతకని ఇంకా నాకు ఆరాధన కూడా ఆనందం కోసమేగా. కానీ డైరెక్ట్గా చూస్తూ ఉంటే ఆనందంగా ఉండేది. అమ్మ భర్త శ్రీ బ్రహ్మానంద నాగేశ్వరరావు గారు, మనందరం నాన్నగారు అంటాం. వారిని చూశారా మీరు? నేను జిల్లేలమూడి వెళ్ళేటప్పటికి నాన్నగారు చాలా అనుబంధం ఉండేది నాకు ఆయనతో. వారు వాళ్ళు ఎక్కువ నాన్నగారు క్రీడాకారుడు, ఆయన కళాకారుడు అన్నారు, కానీ నాకు ఆయన అప్పట్లో నేను పరిచయం లేదు. కానీ క్రీడాకారుడిగా నాకు పరిచయం బాగా. నాన్నగారు ప్రతిరోజు నాకు ఆయన బ్యాడ్మింటన్ ఆడేవారు. నేను ఫిజికల్ డైరెక్టర్ కనుక నన్ను కూడా ఆడమని చెప్తూ ఉంటే ఎక్కువగా ఆయన సాయంత్రం పూట ఒక గంట సేపు ఆయనతో బ్యాడ్మింటన్ ఆడటం, అనేక విషయాలు ఆయన చెప్పటం, నాకు సన్నిహితంగా ఉండేవారు, బాగా ఉండేవారు. వారితో మీరు బ్యాడ్మింటన్ ఆడేవారు. బ్యాడ్మింటన్ ఒకటేనా, ఇంకేమైనా ఆడేవారా? అంటే మేము ఎక్కువ వాలీబాల్ ఆడాము, కానీ ఎక్కువ బ్యాడ్మింటన్ ఇంత ఉత్సాహం చూపించకపోవటం ఆయన కొంచెం అసంతృప్తి కలిగేది. అసంతృప్తి అప్పుడు వ్యక్తం చేయడం కూడా జరిగింది. అందుకని ఒకసారి అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు, నాన్న కొంచెం బ్యాడ్మింటన్ కూడా ఆడొచ్చు కదా నాన్న అన్నారు. ఆ మాట నాకు అర్థమైపోయింది. ఎందుకంటే బ్యాడ్మింటన్కి ఎక్కువ ఆ టైంలో ఎక్కువ వాలీబాల్కి సర్ది చూపించేవాళ్ళం, కానీ నాన్నగారు ఆ తప్ప వాలీబాల్ ఆడే స్థితి కాదైంది. కానీ మేము ఎందుకో వాలీబాల్ మీద మోజు చూపించేయడం, అది ఒక బహుశా నాన్నగారు అక్కడ ఏమన్నా ప్రస్తుతం తెచ్చినట్టుగా ఉంది. కానీ నా అమ్మేమో నాన్న కొంచెం బాల్ బ్యాడ్మింటన్ కూడా ఆడొచ్చు కదా నాన్న అన్నారు. అది నాకు అర్థమయ్యి ఆ రోజు నుంచి ఎక్కువగా బ్యాడ్మింటన్ కూడా నాన్నగారితో కొంత ఎక్కువ టైం ఆడటం స్పెండ్ చేసింది ఆయన తృప్తి కోసం. అమ్మ నిర్వహించిన ఆ అందరింటి సేవా కార్యక్రమంలో మీరు ఏదన్నా పాల్గొని అమ్మ సేవలో మీ జీవితాన్ని కొంత గడపాలనే ఆలోచన ఏదన్నా మీకు ఉందా? ఉంది. ఎందుకంటే అది స్వస్థానంగానే భావిస్తాం. జిల్లేలమూడి అంటే వేరే ప్రదేశం అనుకో, అది మా స్వస్థలంగానే మన స్వస్థానం అది. కాబట్టి ఉద్యోగరీత్యా ఇంక ఉన్నాం కాబట్టి ఉంటున్నాం. ఎప్పుడు అవకాశం జరిగినప్పుడు అక్కడే ఉండాలనే ఒక కోరిక తీవ్రంగానే ఉంది. సంస్థలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా తత్వచింతన కార్యక్రమం నాకు బాగా ఇష్టమైన కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా నా యథాశక్తి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అమ్మతో ఎప్పుడన్నా ఆటలు ఆడుకున్నారా మీరు? అవకాశం దొరికింది అమ్మతో ఆడుకునే అవకాశం. ఎక్కువ క్యారమ్స్ ఆడేవాడిని, ఒక్కోసారి చెస్ కూడా ఆడాను. ఎక్కువ క్యారమ్స్ ఆడటంలో అమ్మతో అనేక సందర్భాల్లో క్యారమ్స్ ఆడాం. అమ్మ ఎట్లా ఆడేవారు? జనాలు మాకు తెలియడం కోసం అడుగుతున్నాం మిమ్మల్ని. అమ్మ ఆట ఎట్లా ఉండేది? ఆడటం అంటే అమ్మ ఆట కంటే కూడా అమ్మతో ఆడుతున్నామని చెప్పి ఆనందం ఎక్కువ ఉండేది. కానీ అక్కడ ఓడిపోయేటప్పుడు కూడా గెలవాలని చెప్పి అమ్మకే నమస్కారం పెట్టుకునేవాళ్ళు. అది నాకు చాలా విచిత్రంగా ఉండింది. ఎప్పుడైనా మనం అవసరమైతే దేవుడికి దండం పెట్టుకొని గెలవాలనుకునేవాళ్ళం. కానీ ఒక పక్క ఆపోజిట్ వ్యతిరేకంగా అమ్మ ఆడుతూ అమ్మ దగ్గరే నమస్కారం చేసుకొని గెలవాలని ప్రార్థించుకునే రోజులు కూడా ఉన్నాయి. సాధనాపరంగా మీ యొక్క అనుభూతులు ఏమన్నా ఇంకా ఏదన్నా ఉంటే వివరిస్తారా? ఎప్పటికి ఏది వస్తే అది అనుభవించటమే నా సాధనగా పెట్టుకున్నా. చివరిగా ఒక వాక్యంతో ముగిస్తాం. జ్ఞానపరంగానే మనం అమ్మ జ్ఞానం
చాలా గొప్ప జ్ఞానాన్ని అమ్మ అందించారు మనకు. ఉమ్. ఆ జ్ఞానానికి మనం వారసులం. అమ్మ చెప్పిన జ్ఞానానికి బిడ్డలుగా, అమ్మ బిడ్డలుగా మనం వారసులం. ఆ జ్ఞానాన్ని భావి తరాలు వారికి అందించే దాంట్లో మనం వారధులుగా ఉండాలి అనే నా కోరిక. చాలా సంతోషం. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.